హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనో స్టోరీ వరల్డ్. ఇవాళ మనం నిందాస్తుతి అనే కథ చెప్పుకుందాం. ఒక రాజు ఆస్థానానికి ఒకసారి ముగ్గురు అక్క చెల్లెళ్ళు వచ్చారు. వాళ్ళు తమకు గానంలోనూ, నాట్యంలోనూ, కవిత్వంలోనూ ఉన్న ప్రతిభను రాజు ముందు ప్రదర్శించారు. వారి ప్రదర్శన అంతా చూసిన రాజు వెంటనే ఎలాంటి ప్రశంసలు, ఎలాంటి బహుమతులు ఇవ్వకుండా 2 రోజులు తన అతిథిశాలలో ఉండమని చెప్పాడు. అతిథిశాల నిండా అతడి వేగులే ఉన్నారు. అతిథిశాలకు వెళ్ళగానే వాళ్ళు ముగ్గురు రాజును తలా ఒక విధంగా నిందించారు. మొదటి అమ్మాయి ఈ రాజు ముళ్ళమూట అంది. రెండో ఆమె కాదు కాదు మండే కట్టె అంది. మూడో అమ్మాయి కాదు రాతి పలుకు అంది. వెంటనే ఈ విషయాలన్నీ రాజుకు తెలిసిపోయాయి. తెల్లవారి మళ్ళీ ఈ ముగ్గురిని రాజు పిలిపించాడు. మీరు నిన్న అన్న మాటలేమిటి, ఎందుకన్నారు చెప్పమన్నాడు. వెంటనే మొదటి అమ్మాయి, మహారాజా, నేను వేరే ఉద్దేశంతో అనలేదు. మీరు ముళ్ళ మూట అంటే పనస పండు, ఓపికగా ముళ్ళు తీసి తొనలు తీసి తినాలి అన్నాను. రెండో అమ్మాయి, మీరు మండే కట్టె అన్నాను. మండే కట్టె ఉంటేనే వంట సిద్ధమవుతుంది కదా మహారాజా, అది చల్లారేదాకా మనం వేచి చూడాలి అని అన్నాను అని రెండో ఆమె అంది. ఇక మూడో అమ్మాయి, అదీ కాదు, మీరు రాతి పలుకు అన్నాను. పైకి రాయిలాగా ఉన్న పటిక బెల్లం నోట్లో వేసుకోగానే తీయగా ఉంటుంది, అందుకే మీరు రాతి పలుకు అన్నాను అని మూడో అమ్మాయి అంది. వారి సమయస్ఫూర్తికి మెచ్చిన రాజు వారికి తగిన బహుమానం ఇచ్చి పంపించాడు. అది కథ.